తెలంగాణ సమాజం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు. హరీష్ అన్న ఈ దొంగ మాటలు వద్దు. అన్నీ నెరవేర్చింది కానీ ఈ దొంగ మాటలు వద్దు. మీరు సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గాలల్లో ఎన్ని పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేసిరు భూమి లేని వాళ్ళకు? ఇక మీకే వదిలేస్తున్నాం. ఇక అది అంటే మీ కార్యకర్తలకు పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేసి రైతు బంధు రైతు భరోసా వేసిరు. ఒక్కొక్కరికి 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిరు. ఆ 20 ఎకరాలకు రైతు బంధు అని వేసిరు. 2 ఏళ్ళ 10 లక్ష వేసి కూడా పోయారు. అట్లా 2 లక్షలు సంవత్సరానికి అంటే దగ్గర నెలకు 20,000. దాంతోపాటు లోన్ తీసుకున్నాడు. అవి మితికించుకున్న దగ్గర నెలకు 25,000 జీతం ఇచ్చినట్టుగా వాళ్ళకి చేసి ఇచ్చారు. వాళ్ళు మీరున్నన్ని రోజులు 10 సంవత్సరాలు రైతు బంధు తినుకుంటా మీకు చేయి కొట్టిరు. మొన్న వచ్చినప్పుడు మొత్తము విచారణ జరిపితే వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు. అది మీరు చేసిన డెవలప్మెంట్. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతందుకు. మేము అది చేసినాం, మేము ఇది చేసినామంట. తెలంగాణకు పట్టిన శని మీ కుటుంబం. మీరు తన్నీరు కావచ్చు, కల్వకుంట్ల కావచ్చు, ఏది కావచ్చు, మీ వెలుమ సామాజిక వర్గం తెలంగాణకు పట్టిన చెదలు. ఒక చెట్టుకు చెదలు పడితే బతకదంటారు చూడు, తెలంగాణకు మీరు పట్టిన చెదలు. ఆ చెదల వల్ల తెలంగాణ ఇలా అప్పుల ఉబిల దిగిపోయింది. మళ్ళా పుసుక్కున మీరు కనుక వస్తే మొత్తం తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ఆ చెట్టుకు మందో ఇందో కొట్టి చెదల నుంచి చెట్టును దూరం చేసి చెట్టును బతికిచ్చే ప్రయత్నంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోరు, ఓపికతో ఉండుర్రి. ఇప్పుడు అవతలోనికి 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కొత్తగా వచ్చిండు అప్పుల కుప్ప మీద కూర్చున్న వాళ్ళకు కూడా ఒక 10 సంవత్సరాల అవకాశం కల్పిస్తే తనేందనేది నిరూపించుకుంటాడు. రాగానే అప్పుల కుప్ప మీద కూర్చోబెట్టి రాగానే ఇది కావాలి అది కావాలనేది అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఎవరైనా తెలివి కల్లోళ్ళు అర్థం చేసుకుంటారు.